వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడియం నర్సరీలకు ప్రపంచ స్థాయి మార్కెట్ అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కడియం మండలం కడియం గ్రామంలోని సచివాలయ భవనం 4లో ఏర్పాటు చేసిన ఉద్యానవన రైతుల సౌకర్యాలు మరియు వసతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన వ్యవసాయ, ఉద్యాన మరియు అనుబంధ ఉత్పత్తులకు మార్కెట్లో ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. రైతులు ఉత్పత్తుల నాణ్యత పెంపుపై దృష్టి సారిస్తే మార్కెటింగ్ అవకాశాలు విస్తరించడమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ సామర్థ్యాన్ని కల్పిస్తోందని, అందులో తూర్పుగోదావరి జిల్లాను కూడా చేర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో కడియం నర్సరీలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని, ఇక్కడ ఉత్పత్తి అవుతున్న నర్సరీ ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ కల్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, నర్సరీ రైతులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. As of now, nurseries, main road which is 1700. Yes. అవన్నీ ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ట్రై అంటే 1400 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 700 ఇవ్వాలి. మీకు ఈజీగా ఉంది. నెక్స్ట్ 700 చూసుకోవాలి. ఫస్ట్ 700 చేయాలి. మీరు చెయ్యండి. ఆ రోజు పైసా కూడా మీకు ఎంత తర్వాత వచ్చేసి దీనికి కాంట్రిబ్యూషన్ ఇచ్చి 10% అమ్మా 10,000. 10% కాంట్రిబ్యూషన్ 30,440 కట్టారమ్మా. ఈ 2,20,000కి 4,400 ఇన్సూరెన్స్ అమ్మా. ఇక్కడ 80,000 ఒక్క హెడ్ కింద, 2,20,000 ఒక హెడ్ కింద 3 లక్షలు వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అయిందండి. అవునమ్మా. తర్వాత ఈ 2,20,000కి కూడా ఇంట్రెస్ట్ లేదమ్మా. 60 వాయిదాలమ్మా. 3,666 రూపాయలు. 60